చేసుకుంటున్నారు. ఎందుకంటే మంచి క్వాలిటీ రావాలి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ రావాలి, కీపింగ్ క్వాలిటీ అని సెల్ఫ్ లైఫ్ అంటామండి. ప్రాపర్గా డ్రిప్ ఇరిగేషన్ ఫెర్టిగేషన్లో ప్రతి పంట అయినా సరే సెల్ఫ్ లైఫ్ కోత అనంతరం నిల్వ ఉండే శక్తి పెరుగుతుందండి. పోస్ట్ హార్వెస్ట్ సెల్ఫ్ లైఫ్ అంటాం. సో కంపల్సరీ ప్రతి పంటకి ఎంత చేయాలి, పిట్స్ లో బేసల్ దోశ అంటాం. సో ఇందులో యూరియాలు, పొటాషియం, మైక్రోన్యూట్రియన్స్, మైగ్నీషియం డ్రిప్ లో పంపిస్తామండి. అలాగే ప్రతి పంటకి కూడా ఒక టార్గెట్ ఈల్డ్ ఉంటుందండి. ఒక టన్ను ఎంత తీసుకుంటాం, ఒక టన్ను అరటి ఇంత నత్రజని, భాస్వరం, పొటాషియం తీసుకుంటాం. మీకు 30 టన్నులు కావాలా, 40 టన్నులు కావాలా, ఆ టిష్యూ కల్చర్ విధానంలో ఆ మొక్కలో అంత దమ్ము ఉంది, మీకు చేసే కెపాసిటీ ఉంది, మీ భూమిలో అంత సత్తు ఉంది. దాని బయటకు 30 టన్నులు 40 టన్నుల ఎక్స్పోర్ట్ క్వాలిటీ తీయాలి అంటే చిన్న ఎక్సర్సైజ్ మీరు చేయాలి. ఏ టైంకి ఎంత మోతాదులు ఇవ్వాలి, ఫెర్టిగేషన్ ఇవ్వాలి, నెక్స్ట్ ఇట్లా ఒక షెడ్యూల్ ఉంటుందండి. సో డే వైజ్ ఫస్ట్ 30 రోజుల్లో ఎంత ఇవ్వాలి, 60 రోజుల్లో ఎంత ఇవ్వాలి, కేజీ కూడా ఇవ్వచ్చు. 1 కేజీ యూరియా ఇచ్చి పొటాషియం చేయమంటే మీరు పెట్టిన కూలీ కానీ మీరు కూడా మా సార్ ఎవరికైనా చూపెట్టిన కేజీ ఇచ్చి ఎకరానికి వేయమంటున్నాడు ఏంటనుకుంటారు. కానీ ఇక్కడ కేజీ కూడా వేస్తాను, ఒకటో మొక్క నుంచి మీరు పెట్టిన 1000 మొక్క కూడా సమానంగా వెళ్తుంది, సమానంగా గేలు వస్తాయి. ఇక్కడ మీరు అనంతపురం, కడప ఇలాంటి రైతులు పండించే ఎక్కడో నేను ఇజ్రాయిల్లోనో ఫిలిప్పైన్స్లో గెలవగాలి, మీ రైతులు వాళ్ళకి పండించే ఇక్కడే బంచెస్ పెట్టాను. మెగ్నీషియం కూడా కావాలండి, ప్రతి పంటకి మెగ్నీషియం కావాలి, అరటికి ఇంకా కావాలి. 75 నుంచి 80 కేజీలు మెగ్నీషియం ఎకరానికి కావాలి. మెగ్నీషియం సల్ఫేట్ చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. మెగ్నీషియం ఎందుకంటే ఆఖరిగా మీకు ఆకుతోనే తయారవుతుంది, బనానా సూడోస్టెమ్ అంటాం. సో మెగ్నీషియం వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో డెఫిషియన్సీ రాకుండా ఉంటే ఆకుల ఆహారం బాగా తయారు చేసుకుంటే మీరు వాడే పొటాషియం, యూరియాలు, అమ్మోనియం సల్ఫేట్ మొత్తం డివైడ్ చేసి ఇస్తున్నామని. నెక్స్ట్ సో అట్లాగే పోలియో స్ప్రేయింగ్ కూడా చేస్తారు, మీకు కూడా తెలుసు. ఇలాగే బంచ్ కవర్స్ చేస్తారు, మీరు పర్ఫెక్ట్ అన్ని ప్రాక్టీసులు చేస్తారు. సో కంపల్సరీ కొద్దిగా ప్రాపర్గా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏదైనా ఒక సదస్సు చేయాలన్నా, ఒక పాలసీ ఇంప్లిమెంట్ అయినా ఒక ప్రోటోకాల్ అంటాం, ఒక గైడ్లైన్స్ అంటాం, ఒక ప్రాపర్ ప్యాకేజ్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే బనానా కానీ, చిల్లీ కానీ, టర్మరిక్ కానీ, చిల్లీ కానీ ఏదైనా ప్రమాణంగా చేయించండి. ఇంత డ్రిప్ ఫెర్టిగేషన్, ఇంత హ్యాపీగా అక్కడ మనకి దిగుబడి పెరుగుతుందండి. నెక్స్ట్ అలాగే చిల్లీ కూడా ఉంది. ఎప్పుడు మనీ బేసిన్ చేస్తాము, పాలు చేస్తాము, నీళ్ళు ఇస్తూనే ఉంటాం. దాని వేరే వ్యవస్థ చూడండి, పైపైనే ఉంటుంది. ఎంత మ్యాంగో చెట్టు అయినా, ఎంత బత్తాయి నిమ్మైనా సరే దానికి వేరే వ్యవస్థ ఐఐహెచ్ఆర్ రీసెర్చ్ కూడా ఉంటుంది. దాని ప్రకారమే అంతే. అడుగు లోతులో, అడుగు డిస్టెన్స్ లో ఎంత ఉంది, 2 అడుగులు, 4 అడుగులు. సో నేను దగ్గర చాలా మందికి డౌట్, కాండానికి ఇక్కడ వేయాలా, డ్రిప్ పైపు ఇక్కడ వేయాలా, చివరిలో ఎక్కడ వేయాలా, ఒకసారి ఇక్కడే ఉంటాడు, ఒకసారి మొదట్లో ఏమంటాడు. సో కంపల్సరీ ఒక మీటర్ దూరంలో వేస్తే 80-85% వేరే వ్యవస్థ అక్కడే ఉంది, మిగతా 20% అది వెలిగా వస్తుంది. సో కంపల్సరీ లేటరల్ ఎక్కడ వేయాలని కూడా ఇంపార్టెంట్. అట్లా వెట్టింగ్ వస్తుంది. ఈల్డింగ్ గార్డెన్ 2 లీటర్లు ఇస్తామండి, 64 లీటర్లు వస్తుంది. 1.5-2 గంటలు ఆన్ చేస్తే చాలు. మొత్తం నేను డ్రిప్ పెట్టి ఇస్తూనే ఉంటాను సార్ అంటే కష్టం. మీ నీళ్ళు వస్తే ఫ్రీ కిందకి వెళ్ళిపోతున్నాయి, దాంతో పాటు మీ ఎరువులు కూడా కిందకి వెళ్ళిపోతున్నాయి, లీచ్ అవుతున్నాయి, డ్రైనేజీలో వెళ్తున్నాయి. మీరు వేలు పెట్టే ఫెర్టిలైజర్ ఉత్తినే వాషౌట్ అవుతున్నాయి. సో 100% ఫెర్టిగేషన్. దానికి ఎంత చేయాలి, దానికి ఎంత నత్రజని కావాలి, భాస్వరం ఎంత, పొటాష్ ఎంత, ఒక లెక్క ఉంది. దాన్ని డివైడ్ చేస్తాను. దాన్ని యూరియాలో వేస్తావా, అమ్మోనియం సల్ఫేట్లో వేస్తావా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేస్తావా, 13-0-45 వేస్తావా, ఫార్మర్ ఇంపార్టెంట్. దాన్ని డివైడ్ చేసి ఇస్తాం. నెక్స్ట్ పసుపు. ఇది కూడా మీ కడప నుంచి మైదుకూరు ఒక వెరైటీ ఉంది బ్రహ్మాండంగా. పసుపు అనేటప్పటికీ ఇది ఒక బంగారం లాంటిది. సో ఉంటూ ఉంటాయి మార్కెట్లో, ఉడుకుతూ ఉంటాయి ప్రైస్ది. కుర్కుమిన్ కంటెంట్ ఇంపార్టెంట్. మీకు అప్పుడు చూడండి, ఏదైనా ఒక పైరు కొనేటప్పుడు దుంప చూస్తాడు, స్మెల్ చూస్తాడు. కుర్కుమిన్ కంటెంట్ ఇంపార్టెంట్. దీంట్లో వాల్యూ ఎడిషన్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓన్లీ పసుపుని మనం ఒక పౌడర్ రూపంలోనే కాకుండా దాని నుంచి ఆయిల్స్ తీసుకున్నారు. ఇప్పుడు కుర్కుమిన్ నీకు దాంట్లో ఉంటే టర్మరిక్ టీ, ఏదో గ్రీన్ టీ లాగే, లెమన్ టీ లాగే టర్మరిక్ టీ కూడా మొదలైంది. సో అన్ని చేస్తామని ఎక్విప్మెంట్ చేయండి. రైతు దుంపకూరు లాగానే ఉంటుంది. ఆ బెడ్ మీద మీరు బోధులు సాల్వ్ ఉంటారు, నేను ఎక్విప్మెంట్ రైతులు పెట్టే ట్రాక్టర్స్ అలాంటి ఎక్విప్మెంట్లు ఉంటాయి. పైన 2 వరుసలు పెడతామండి. సో నీళ్ళు ఇచ్చినా, ఎరువులు ఇచ్చినా, నేను ఆర్గానిక్ మెన్యూర్ వేసినా, వ్యాక్సిన్ వేసినా ఆ బోధే ఇంపార్టెంట్, ఆ రైతులు పెట్టే ఇంపార్టెంట్. నేను భూ అంతా నీళ్ళు బాగా పెట్టాను. దుంప మురుగు రావడం కాదు, ఆక్సిజన్ డెవలప్ అవుతుంది, దుంప బాగా ఓడుతుంది. సో 100% మనకు ఉంటుంది. స్టేజ్ వైజ్ చూడండి, నీళ్ళు ఎక్కువ ఇవ్వకూడదు, దుంపకూళ్ళు దాకా పివగా కూడా చెప్పారు. సో కావాలి కాబట్టి నీళ్ళు తక్కువ ఇవ్వాలి. నెక్స్ట్ ఫెర్టిగేషన్, దాని ఫస్ట్ కూడా ఫెర్టిగేషన్. డ్రిప్, ఆర్గల్ పద్ధతి 2 కంపేర్ చేస్తే కూడా ఎడిషనల్ ఇన్కమ్ వస్తుంది, ఎడిషనల్ ఏరియా మీరు ఇరిగేషన్లోకి వస్తుంది. నెక్స్ట్
సో ఇట్లా అన్ని క్రాప్స్ చేయొచ్చండి. వెట్ ల్యాండ్ ప్రిపరేషన్, ఎనీ సాయిల్, ఎనీ క్లైమేట్, ఎనీ క్రాప్, ఇది ప్రూవెన్ అయిందండి. ఇప్పటికైతే ఇంకా మన మైండ్ సెట్ మారాలి, అందరి మైండ్ సెట్ మారాలి. చుక్క నీళ్ళతో మనం అధిక దిగుబడి తీసుకురావచ్చు. ఇక్కడ కూడా మీకు ఫ్లవర్ క్రాప్స్ ఉన్నాయి, సో బంతి ఉంటుంది, చామంతి ఉంటుంది, కూరగాయలు ఉంటాయి. పంట మార్పిడి ఇంపార్టెంట్, క్రాప్ రొటేషన్ ఇంపార్టెంట్. అదే బనానా ప్రతిసారి పెడతాను, అదే పసుపు అదే భూమిలో అదే రకంగా పెడతాను అన్నా కూడా ఇబ్బంది. పంట మార్పిడి ఇంపార్టెంట్. మీకు 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు బనానా పెట్టండి, 2 ఎకరాలు చిల్లి పెట్టండి, 4 ఎకరాలు కూరగాయలు పెట్టండి, పూలు పెట్టండి. ఎక్కడో అక్కడ అది రొటేషన్ అవుతూ ఉంటుంది. పంట మార్పులు కూడా చాలా ఇంపార్టెంట్. 5 మినిట్స్ అనేది డిజిటల్. ఇప్పుడు ఎవ్రీథింగ్ మొబైల్. మీ మొబైల్ నుంచి ఎక్కడి నుంచైనా మీరు ఈవెన్ అవకాశం ఇచ్చి అపాయింట్మెంట్ చూస్తే ట్రంప్తో కూడా మాట్లాడతారు ఇక్కడి నుంచి. సో అంతా డెవలప్ అయ్యాం. ఎక్కడో కూర్చుని ఇక్కడ వ్యవసాయం కూడా చేయొచ్చు. మీ వ్యవసాయం చూసుకో. యుఎస్లోనో ఆస్ట్రేలియాలోనో మీ పిల్లల దగ్గర ఉంది. ఇక్కడ ఉన్న కడపలో మీ బనానా నీళ్ళు వెళ్తున్నాయా, ఎరువులు వెళ్తున్నాయా? 100% ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది, ఈవెన్ లేబర్ ఇష్యూ. నేను అరగంటకో పావు గంటకో వెళ్ళి వాల్స్ తిప్పాలి అన్న కష్టం. వాల్స్ ఆపరేట్ చేయకుండా ఆటోమేషన్. సో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, టెన్షన్ ఉండదు. సో ఎప్పుడు కూడా మనకు ఎఫెక్ట్ ఉంటుందండి. దీన్నే మనం ప్రిసిషన్ ఫార్మింగ్ అంటాం. యాక్యురేట్ గా, ప్రిసైజ్ గా నా బనానాకి ఎంత కావాలి, ఎంత ఎరువులు ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలో ఎవ్రీథింగ్ ఇన్ని చేస్తుందండి. నీ మోటార్ ఆన్ ఆఫ్ చేస్తుంది. నీ భూమిలో తేమ ఉంటే మోటరే ఆన్ కాదు. వర్షం వస్తుంది అనుకుంటే రాత్రికి నీళ్ళే ఆపుతుంది. నేను ఇవాళ 5 గంటలకు నీళ్ళు ఇవ్వాలన్నాను. నాకు క్లౌడ్, దీనికంతా క్లౌడ్ లింక్ అయి ఉంటుందండి. నాకు నైట్ 10 o'clock ఉండకపోతే వర్షం పడేలా ఉంది, నీకు మెసేజ్ ఇస్తుంది, అన్న నీళ్ళు ఇవ్వమంటావా వద్దా, నువ్వు 5 గంటలు నీళ్ళు ఇవ్వమన్నా 10 గంటలకు వర్షం వచ్చేలా ఉంది. అది డిసైడ్ చేస్తుంది. మీరు అంతా చెప్పకపోయినా వర్షం వచ్చేలా ఉంది, ఈ నెలకి నీళ్ళు పనులు. వర్షం వచ్చినా నేను గొడి వేసుకుని వాల్స్ తిప్పి ట్రిప్ ఇస్తానంటే మళ్ళీ జబర్దస్త్ ఆటో పంచుతాను. అంత ఎక్కువ చేసినా బాగుంటుంది. సో కంపల్సరీ ఆటోమేషన్ చూసాక నార్మల్ ట్రిప్ తెలుసు, అలాంటి ఎక్విప్మెంట్ మీకు స్టాల్స్ లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ సో కంపల్సరీ ఇంకా సెన్సార్స్, క్లౌడ్స్, ఎవ్రీథింగ్ డేటా తీసుకుంటుంది. మీకు మధ్య మధ్యలో మెసేజ్ వస్తుంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ పొటాష్ తక్కువైంది, ఇక్కడ జీపు లోపం ఉంది, ఇక్కడ మీకు నీళ్ళు ఎక్కువయ్యాయి, ఇక్కడ ఈ రోగం ఉందనే కూడా అలర్ట్స్ కూడా మీ మెసేజ్కి వస్తాయి, మీ మొబైల్కి వస్తుంది. నెక్స్ట్ మీరు ఎవ్రీథింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు, నాన్న ఆఫ్ చేసుకోవచ్చు. మీకు 50 ఎకరాల నుండి 10 రకాల పంటలు ఉన్నా ఈ ఒక్క ఆటోమేషన్ యూనిట్స్ 10 రకాల పంటలకి నీళ్లు, ఎరువులు ఏ టెన్షన్ లేకుండా మీరు మీ ఇంటి దగ్గర కూర్చుని మీ మొబైల్ నుంచో లేకపోతే ల్యాప్టాప్ నుంచో చేయొచ్చు. మొత్తం ఎవ్రీథింగ్ ఆటోమేషన్. ఇట్లా మొత్తం ఇరిగేషన్, వెటిగేషన్, అక్కడ డ్రమ్ముల్లో నైట్రోజన్, పొటాషియం, మెగ్నీషియం కలుపుతామండి. ఆ పంటకి ఆ స్టేజ్కి ఎంత నీళ్ళు, ఎరువులు కావాలో అంతా తీసుకుంటాం. ఇక్కడ కూడా 20 నెలలు కడపలో కూడా 4 యూనిట్లు ఉన్నాయండి. అలాగే ఆర్ఎం కిసాన్ సెలన్యా ఇన్ని ఎక్విప్మెంట్లు ఎకరేజ్ బట్టి అది ఓపెన్ ఫీల్డ్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్, ఎక్స్పోర్ట్. నెక్స్ట్ ఎవరైనా చేయించండి. దీనికంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయాలి, గత ఏ చేయాలని కాదు. అన్ని రకాల వాళ్ళు చిన్న మినిమం లేవల్ ఎవరైనా సరే మీ లెవెల్లో మీరు చేసుకోవచ్చండి. సో ఇట్లాగా మీ గూగుల్ ఇమేజెస్, మీ మొబైల్లో ఇమేజెస్ కూడా వస్తాయి, దాని ప్రకారం ఆపరేషన్ చేసుకోవచ్చు. క్లౌడ్ ప్లాట్ఫామ్ కింద లింకప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా ఇది ఇక్కడండి ఆర్ఎం కిసాన్ సెంటర్ అని విజయపల్లి, కడప డిస్ట్రిక్ట్, ప్రతిభా బయోటెక్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో అక్కడ ఆల్రెడీ పెట్టాము. అక్కడ ఇన్ని రకాల మల్టీ క్రాపింగ్ చేశారు. అక్కడ ఫార్మర్స్ కి ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఎక్స్పోజర్ విజిట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇది ఒక మోడల్ డెమో కింద చూపెట్టుకుంటూ కూడా ఇంకా చాలా మంది మీలాంటి ఎకరేజ్ ఎక్కువ ఉన్న రైతులు ఇంకా సబ్సిడీ కోటంలో కూడా ఎఫ్డిఎంఐపి ద్వారా ఈ ఫైనాన్షియల్ నుంచి వస్తుందని. నెక్స్ట్ సో ఇట్లా రైతు. సో 100% మొత్తం దీనికి ఒక ట్రైనింగ్ కావాలి, ఒక కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కావాలండి, ఫార్మర్స్ ఎడ్యుకేషన్ కావాలి. ఇది ఒక మీకు ఏమో ఒక లైవ్ పెట్టి ఇది నాకు అప్పు అనుకోకండి, ఇది ఒక మీకు అసెట్, ఒక ఆదాయం, మీకు అది ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా నెక్స్ట్ జనరేషన్ కి ఈ ఆటోమేషన్, డ్రిప్ ఇరిగేషన్ అనేది ఒక అసెట్ గా చూడండి. వీళ్ళంతా బ్రాండ్ అంబాసిడర్స్. ఈయనే విరాట్ కోహ్లీ, ఈయన అమితాబ్ బచ్చన్, ఈయనే ధోని, మీరే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ బ్రాండ్ అంబాసిడర్స్. మీ మౌత్ పబ్లిసిటీతో మైక్రో ఇరిగేషన్, ఆటోమేషన్ ఎంతో ఉపయోగం చెప్పాలి. 100% ప్రెసిషన్ అగ్రికల్చర్ లో సార్ అలాగే కంక్లూడ్ చేయమంటారు, కంక్లూడ్ చేస్తున్నాం. 100% మనం పండించే పంటని హెల్తీగా చేసుకోవాలి, న్యూట్రియంట్ బాగుండాలి. ఫ్యూచర్ చిల్లీ క్రాప్ కూడా ఉంది, చిల్లీస్ కూడా ఉంది. ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు, చిల్లీస్ కూడా ఇది మీకు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో. సో చిల్లీ కూడా మంచి డిమాండ్ ఉన్న క్రాప్, అక్కడక్కడ చేస్తున్నారు. ఫ్యూచర్ లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చిల్లీ చేస్తే చిల్లీస్ కూడా ఎక్స్పోర్టింగ్ మంచి వాల్యూ ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కడప హార్టికల్చర్ కాన్క్లేవ్ వారికి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి, కలెక్టర్ గారికి, అందులో అధికారులకు, రైతు శాస్త్రవేత్తలకు కూడా నమస్కారాలు. ఈరోజు ఉద్యానవన పంటలకు సంబంధించి మన కడప జిల్లా సమ్మేళన కార్యక్రమాన్ని
జిల్లా కలెక్టర్ సార్ చొరవ తీసుకొని ఈ నిర్వహించడం అనే విషయం చాలా మంచి నిర్ణయం. గతంలో కూడా మేము సార్లు తెలిసినప్పుడు అనేక సందర్భాల్లో ఈ పనులకు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా సార్ దృష్టికి తెచ్చారు. ఖచ్చితంగా తొందరలోనే ఇటువంటి కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేస్తాను. అందరం కలిసి డిస్కస్ చేస్తే సమస్యకు పరిష్కారాలు లభిస్తాయని చెప్పి కూడా ఆయన గతంలో సార్ చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇందాక చాలా మంది మాట్లాడినప్పుడు ఉన్నతాధికారులు కానీ అందరూ కానీ మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఆలోచన ఆయన ఆశయం రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేయాలి. మరి ముఖ్యంగా ఇందాక మైపూర్ ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు కూడా కడపను మన హార్టికల్చర్ హబ్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా రాయలసీమలో పళ్ళ తోటల పెంపకానికి కావాల్సినటువంటి అన్ని పుష్కలంగా ఉన్నాయి. వాతావరణం ఉంది. ఇంకా ఈ మధ్యకాలంలో పూర్తిగా వాటర్ కూడా భూగర్భ జలాలు కూడా పెంపొందినాయి. కాకపోతే అసలు పళ్ళ తోటల పెంపకం వైపు రైతు ఎందుకు మైగ్రేట్ అవుతున్నాడు అని ఒకసారి మనం ఆలోచించి మనందరం ఈ వర్క్షాప్లు పెట్టి ఈ సాంప్రదాయమైనటువంటి వ్యవసాయం నుంచి పండ్ల తోటల వైపు వీళ్ళందరినీ మళ్లించడానికి ప్రధాన కారణం సాంప్రదాయమైనటువంటి వ్యవసాయం లాభసాటిగా లేదు కాబట్టి ఈ పండ్ల తోటల సాగు లాభసాటిగా ఉంది. రైతుల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలన్నా వాటిలకు ఆర్థిక పురోగతి లాభించాలన్నా కూడా ఇంకా సంప్రదాయమైన వ్యవసాయం చేస్తే నష్టపోతారు. పండ్ల తోటల వైపు తీసుకెళ్ళగలిగితే వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడతారు. తద్వారా జిఎస్టిపి కూడా పెరుగుతుంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగి మనం అగ్రికల్చర్ సేల్ కూడా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో చాలా ఎక్కువ భాగంలో ఉంటుందన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతోనే అందరూ కూడా పెద్దలందరూ ఆలోచించారు. రైతులందరూ మేమందరం కూడా ఆలోచించాం. నేను కూడా ఒక రైతు. దాదాపు మా కుటుంబానికి 140 ఎకరాలు ఉంది. నేను చీని, అరటి, మామిడి ఇవన్నీ కూడా మా ప్రాంతంలో మేము సాగు చేస్తాం. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఒకసారి మనం చూస్తే సాంప్రదాయమైన వ్యవసాయం చేస్తే లాభసాటిగా లేదు, నష్టపోతున్నాడు రైతు అనుకుంటున్నాం. చాలా మంది క్రాప్ హాలిడే కూడా పోతున్నారు. కానీ ఈ మధ్య పరిస్థితులు చూస్తే పండ్ల తోట రైతులు సాగు చేస్తే ఆత్మహత్య సదృశ్యంతో సమానమైతా ఉంది. ఇది ఉన్నటువంటి పండ్ల తోట రైతులందరూ కూడా చెప్పాలి. కారణం ఏంటంటే ఇక్కడ 3 సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఎలాగో కష్టపడి పండ్ల తోటల్లో సమృద్ధిగా ఉత్పత్తి తీస్తాం. ఉత్పత్తి తీస్తే ఆ ఉత్పత్తిని తీరా హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేందుకు ప్రకృతి వైపరీత్యాలు పోయి ఆ ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి హార్వెస్ట్ చేసే స్థితికి వస్తే మార్కెట్ ఒడిదొడుకులు. ఎంత దారుణమైన పరిస్థితి జిల్లాలో ఉంది అంటే ఖచ్చితంగా ఒక 25 రోజులు 30 రోజుల కిందట అరటి 26,000 రూపాయలతో అరటి ఉన్నాయి. ఈ రోజు 5,000తో ఉంది అరటి. 5,000 కాడి కూడా బంగపోతే బతిమాలితే కూడా వాడు బ్రోకరు తోటగాని కాటా వేసుకుని ఎంటీ లారీ తీసుకొని వచ్చి మళ్ళీ తోట దగ్గర నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు నేడు పులివెందులలో అరటి రైతులు అనుభవిస్తున్నారు. 40 ఎకరాలు అరటి సాగు ఉంది. నేను ఆ విషయాలన్నీ కూడా ఎమ్మెల్యే గారితో కూడా కలెక్టర్ గారితో కూడా కలెక్టర్ గారంటే రైతు బిడ్డ నాకు చాలా ఇష్టం. నేను 32 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను కొంత అగ్రెసివ్గా ఉండి కనిపిస్తాను. కానీ అది ఆదినారాయణ గారికి తెలుసు, ఆదినారాయణ గారికి తెలుసు, వీళ్ళందరూ పెద్దలందరికీ. ఇక్కడ సమస్య ఏంటి అంటే సమస్య మూలాలు తెలుసుకోకుండా, సమస్య మూలాల లోపలికి మనం పోకుండా సంప్రదాయ వ్యవసాయం నష్టం వస్తుంది కాబట్టి హార్టికల్చర్ వ్యవసాయాన్ని ఈరోజు జిల్లాలో 65,000 ఎకరాల సాగు ఉంది. వచ్చే సంవత్సరం 1,00,000 ఎకరాల సాగుగా పెట్టుకుందాము అనుకుని 1,00,000 సాధన వైపు ప్రయాణం చేసినంత మాత్రాన రైతు బతుకు బాగుపడదు. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటి అంటే మార్కెట్లో పులివెందులలో చీని మార్కెట్లో నేను ఒకప్పుడు
అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ 2001 నుంచి 2004 పులివెందులలో. ఈ రోజు పులివెందుల రైతులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలియదు. పులివెందుల మార్కెట్ లో జరుగుతున్న చీనీ రైతుల దోపిడీ, రైతుల సిండికేట్ ద్వారా చేతున్న వారు ఏ ఒక్కరైనా తృప్తిగా ఉన్నారా? మొత్తం సిండికేట్ ఏర్పడి పులివెందుల్లో దోచుకుంటున్నారు. ఒక్క రైతు తోట దగ్గరకు వచ్చి తోట దగ్గర చదువుకునే పరిస్థితి లేదు. ఈ విధంగా మార్కెట్ లో వాళ్ళే సిండికేట్ నియంత్రిస్తున్నారు. అరటి రైతులు అయితే ఇంకా దాదాపు ఇబ్బంది పడుతున్నారు. ఇంకో వైపు 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడితే తప్ప అరటి చేతికి రాని పరిస్థితి. బాగా పండితే ఆ 1,50,000 2 లక్షల రూపాయలు కూడా ఆదాయం వస్తూ ఉంది. నేను కాదను, కానీ ప్రకృతి వైపరీత్యాలు సంబంధించి స్వయాన కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు చూశారు. అక్కడికి వస్తే సిస్టమ్ అంటే మనం ఎప్పటి నుంచో ఈ సిస్టాన్ని అప్డేట్ చేసుకోవాలని తప్ప మనం ఇన్పుట్ సబ్సిడీ 45,000 ఉంది. ఎక్కడ ఏది హెక్టార్ 14,000 రైతులు 14,000 వస్తారు ఎకరాకి అరటి రైతులు. అది ఏ మాత్రం ఊరడం ఇస్తారు రైతుకు అని చెప్పి నేను కాబట్టి పెద్దలందరినీ ఎందుకు ఉండమని నేను పీపుల్లో ప్రయత్నిస్తానంటే, గతంలో ఉన్నటువంటి సంప్రదాయంగా అదే ఇన్పుట్ సబ్సిడీ కాకుండా రైతు పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ఆ పెట్టుబడి వ్యయానికి అనుగుణంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇంకోటి ఇన్సూరెన్స్ అయితే ఎంత లోపభూయిష్టంగా ఉంది అంటే కలెక్టర్ గారు స్వయంగా చూశారు. వాతావరణ బీమా అదేనా ఇది ఎంత విచిత్రం అంటే వాతావరణ బీమా, ఆ వాతావరణ బీమాని క్యాల్కులేట్ చేయడానికి శాస్త్రీయ పద్ధతిలో 2-3 సార్లు ఇండికేటర్స్ పాయింట్ పెట్టారు. అవి పనిచేయాలి. వాడికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే వాతావరణ బీమా ప్రకారము రైతుకు నష్టం జరుగుతుంది కాదు అని కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని సార్ ఆ రోజు ఈ పరిస్థితిని క్షేత్రస్థాయిలో గమనించి దాన్ని అట్లా కాదు మాన్యువల్గా నష్టం జరిగిన వెంటనే అక్కడ అగ్రికల్చర్ రిపోర్ట్ తీసుకొని పంపించారు. అది ఇంకా ఏమొస్తుందా ఏం రాదా అనేది నేనేమంటానంటే ఒక ఇన్సూరెన్స్ వ్యవస్థలో వాతావరణ బీమా అన్నా కానీ లేదంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ అన్నా కానీ పంట పూర్తిగా పండిన తర్వాత ఆ పంటలో వచ్చే యొక్క క్వాంటిటీస్ ఆధారంగా ఏదైనా ఇన్సూరెన్స్ వచ్చే విధానాన్ని పెట్టారు. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల మొత్తం తోటంతా కూడా పడిపోయి కొలాప్స్ అయిపోతే దానికి కొత్తగా ఇంకా ఏదైనా వ్యవస్థ ఎందుకు నిర్ధారించాలో నాకు అర్థం కాదు. నేను 35 ఏళ్ళ నుంచి ఈ సిస్టంలో పనిచేస్తున్నాను. పంటలో వచ్చిన ఎక్కువ తక్కువలను దృష్టిలో పెట్టుకోవడానికి ఆ వ్యవస్థలో ఉపయోగపడుతుంది కానీ పంట మొత్తం పడిపోయి మన కళ్ళ ముందర మొత్తం అరటికాయలన్నీ కూడా కింద పడిపోయింటే దానికి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ విధి విధానాలు అనుమతించడం లేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇక డ్రిప్పుకి వచ్చారు. ఇక్కడ డ్రిప్ అధికారులు కూడా ఉన్నారు. మాకు గతంలో మామూలుగా గ్రావిటీ సిస్టంలో సోలార్ ఇరిగేషన్ చేసినప్పుడు చాలా కష్టం ఉండేది. డ్రిప్ వచ్చింది, హ్యాపీగా ఉన్నారు. దాంట్లో ఇప్పుడు అప్డేషన్ వచ్చింది. లూప్ సిస్టమ్ అని చెప్పి ఒకటి వచ్చింది. చెట్టు దగ్గరికి డ్రిప్ తీసుకెళ్ళి అక్కడికి వేస్తాం. దానివల్ల ఏమైంది అంటే చెట్టు ఇందాక నేను కూడా డిస్ప్లే చేశాను టెక్నికల్ నేరు వ్యవస్థ అంతా కూడా మొదలు దగ్గర ఉంటుంది. 1 మీటర్ ఎదుగుదల మనం ఇసుపోయి డ్రిప్ పైకి వెనకాలతో పైకి ఎస్టాబ్లిష్ చేసి దాని చుట్టూ రింగు లెక్కన డ్రిప్ వాడితే ఒక 3-4 సంవత్సరాలకు చీని కానీ మామిడి కానీ హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చేసరికి ఆ పొలంతా కూడా కప్పపెట్టి మనం సేద్యం చేసుకున్నా కూడా ఏ రోజు కూడా డ్రిప్ డిస్టర్బ్ కాదు. ఈ రోజు ప్రతి రైతు సంవత్సరానికి డ్రిప్పులు చుట్టేదానికి మళ్ళీ పరిచేదానికి లక్షల రూపాయలు వెచ్చిస్తాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం నేను కలెక్టర్ సార్ అడిగా సార్ చిత్తూరు జిల్లాలో మ్యాంగోకు ఈ సిస్టాన్ని వాళ్ళు ఇస్తున్నారు సార్, వీలైతే మీరు కూడా ఇవ్వండి సార్ కడప జిల్లా కానీ ఇక్కడ ఏదంటే ఆలోచన విధానము రైతులతో మాట్లాడితే నేను మీరు అనుకోవచ్చు ఎందుకు చెప్పానంటే ఫస్ట్ రైతులు మాట్లాడితే చాలా సమస్యలకు జిల్లా కలెక్టర్ గారు ఎన్నో సమస్యలు సాల్వ్ చేస్తున్నారు. సమస్యలు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వానికి అదనపు ఏమీ లేదు. ఒక్కొక్క ఫార్మర్ యూనిట్గా 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాము అంతే. కానీ ఆ సిస్టాన్ని రైతుకు చూస్ చేసుకునే విధానంలో
మనం గ్రూప్ సిస్టంలో తీసుకుంటారా మామూలు సిస్టంలో తీసుకుంటారా అనే ఆప్షన్ కలిగితే చాలా అంతే. ఇదొకటి. ఇక రెండోది పోతే ఇక్కడ ఎమ్మెల్యే అంతా అడిగారు, ఆ పెద్ద పెద్ద అధికార విషయంలో చెప్పారు రాష్ట్ర సీనియర్ కావాలి, అరటి బాగుపడాలంటే కోల్డ్ స్టోరేజ్. మా కర్మ ఏదో మా దురదృష్టి ఏదో 24 కోట్లు వెచ్చింది గత ప్రభుత్వం ఒకటి ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఒక పెద్ద వ్యవస్థానికి ఒక ప్రాసెసింగ్ పులివెందులో పెట్టారు. ఇప్పుడు ఇందాక కూడా స్టేట్ లెవెల్ ఆయన వచ్చారు సార్, పెట్టారు. ఈ రోజు మనం కొత్తగా కోల్డ్ స్టోరేజ్ కావాలని మనం గుర్తించాం, కానీ ఎస్టాబ్లిష్ 24 కోట్లతో ఉంది. ఇప్పుడు కూడా దాని వినియోగం లేదు పులివెందులో ఇప్పుడు తీసుకురావాలి. నేనేమన్నాను అంటే రైతులకు ఏది మంచి జరుగుతుంది పాలిటిక్స్ ఎవరన్నా చేయని గతంలో ఆ మంచిని మనం కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది రైతు ప్రయోజనాల కొరకు దయచేసి అది ఇమీడియట్లీ వినియోగంలోకి తీసుకెళ్తే ఈరోజు పులివెందులలో సార్ కలెక్టర్ సార్ 3000 కూడా వాటి కొట్టడం. అదే కోల్డ్ స్టోరేజ్ ఉంటే వాళ్ళు ప్రస్తుతానికి అక్కడ కోల్డ్ స్టోరేజ్ స్టోర్ చేస్తే మీరు అన్నట్టు ఇప్పుడు మనం చిన్న యూనిట్ చూసాం, అక్కడికి పోతే చిన్న సన్నకారు రైతు వీలైతే టమాటాలు స్టోర్ చేయొచ్చు, దాంట్లో 1 లక్షల కోట్లు. కానీ పులివెందులలో ఎంత సామర్థ్యంతో కలిగినటువంటి స్టోరేజ్ ఉందో మీకు తెలుసు. దాన్ని పెట్టగలిగితే ఈరోజు అరటి రైతులు ఎంతో ఆదుకోగలిగినారు. దాన్ని ప్రయారిటీస్గా తీసుకోండి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే ముఖ్యంగా మనము కడప జిల్లాలో ఈ మార్కెటింగ్ దానికి సంబంధించి వచ్చేసరికి కొంత నియంత్రణకు ఒక ప్రత్యేకమైన విధానము. ఎందుకంటే ఇది చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన నార్త్ ఐఏఎస్ అని ఎక్కదు. నార్త్ ఐఏఎస్ సమస్య తెలియదు. ఆయన వ్యవసాయం చేసి ఒక జిల్లా పరిషత్ స్కూల్లో నుంచి వచ్చినటువంటి కలెక్టర్ గారు మనకు ఉన్నారు కాబట్టి నేను అడగండి ఈ మీటింగ్ రమ్మగానే నేను వస్తానని చెప్పి నేను వచ్చాను. ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి అర్థమవుతుందని దోపిడీ జరుగుతూ ఉంది. ఆ దోపిడీని ఆపేదానికి మా పరిధిలో మేము చాలడం లేదు. మీరేమన్నా నియంత్రణ చేసేదానికి ఒక వ్యవస్థను ఏమన్నా ఎస్టాబ్లిష్ చేయండి, లేకపోతే రైతు బాగా నష్టపోతున్నాడు సార్. అదొకటి. ఇంకా క్షేత్రస్థాయిలో నేనన్నా కొంత కార్పొరేట్ కల్టివేషన్ ఏంటంటే ఎన్ని పనులు ఉన్నాయి, 1, 2, 3 ఇవి చూసుకో. పూర్వకాలం డోలు మధ్యలో పీక అన్ని వాయిస్తాను మేము. ఎందుకంటే ఆ డోలు పీక మధ్యలో డిఫరెంట్ వాయిస్తే సంగీతం వెళ్ళాలి. ఒకటే వాళ్ళు చెప్పాలి పరిస్థితి ఎక్కుతుందంటే దళితం ఉంటుంది. డోలు తీసుకున్న పెట్టాలి, మళ్ళీ డోలు మధ్యలో తీసుకోవాలి, పిల్లక తీసుకోవాలి. అది సంగీతంగా ఇవ్వకుంటే దాన్ని పెట్టాలి. కాబట్టి మేము రాజకీయాల్లో వ్యవసాయంలో ఇతరత్ర అన్ని ఇరుక్కొని వచ్చి మేము అంతగా కాదని ఇక్కడ రైతులు చాలా మంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకొని కలెక్టర్ గారు ఎంతో చదువుతో ఇటువంటి గొప్ప సమ్మేళనాలను ఏర్పాటు చేసినందుకు ఈ సమ్మేళనాల ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో రైతు వరకు చేరాలన్న నా కోరిక. అవి చేరతాయని చేర్చే బాధ్యత ఖచ్చితంగా కలెక్టర్ గారు తీసుకుంటాడనే నమ్మకం నాకుంది. మరి ఇంత సదవకాశాన్ని ఇచ్చినటువంటి ఈనాటి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో. సో నేను రీసెంట్గా ఒక ప్యాషన్తో అంజీరా పిక్ స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ 6 ఏకర్స్లో విత్ లేటెస్ట్ టెక్నాలజీతో పాలీ హౌస్ కానీ తర్వాత డ్రైయర్స్ కానీ మనం ఏదైతే ఇప్పుడు స్టాల్లో చూస్తున్నామో ఈ కోల్డ్ స్టోరేజ్ కానీ, సో ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి ఆల్మోస్ట్ ఫ్రూట్ కూడా మంచి క్వాలిటీతో మంచి దిగుబడితో నేను రీచ్ అయ్యాను. సో రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 1 టన్ను పిగ్గులు నేను హార్వెస్ట్ చేశాను. సో మంచి బోర్డు సైజ్ వచ్చింది పిగ్ కూడా. సో వితౌట్ ఎనీ తక్కువ పెస్టిసైడ్స్తో లేటెస్ట్ టెక్నాలజీతో మీన్స్ సేఫ్టీ ఎరువులు మెయిన్లీ అంటే ఎక్కువ పెస్టిసైడ్స్ వాడకోకుండా సేంద్రియ పద్ధతిలో ఇది స్టార్ట్ చేశాము. సుభాషిణి గారు మరియు హార్టికల్చర్ ఆఫీస్ రెడ్డయ్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. ఎందుకంటే ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ నాకు ఏం తెలియదు రైతు వ్యవస్థ ఎలా ఉంటుందో ఏం చేద్దామని చెప్పేసి. సో ప్రతి నిమిషం వాళ్ళతో
మాట్లాడుతూ ఏం చేయాలి, ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతాము అని ఇలా స్టార్ట్ చేసి ఫైనల్గా నేను సక్సెస్ అయ్యాను. ఇది గమనిస్తే సో నేను ఎటువంటి పెస్ట్ సప్లై చేశాను. సో మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. సో నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ఇప్పుడున్న సబ్సిడీ విధానంలో అయితే మటుకు కొన్ని చేంజెస్ కావాలి సార్. సో ఆల్మోస్ట్ నాకు ఈ 6 ఎకరాలకు దగ్గర 30 లక్షల రూపాయలు పెట్టుబడి వచ్చింది. ఈ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ, డ్రైయర్స్ కానీ. బట్ సబ్సిడీ విధానంలో మనం చూస్తే ఒక సామాన్య రైతు రూపాయలు 30 నిమిషాలు మాత్రమే సబ్సిడీ వచ్చి 70 నిమిషాలు రైతు చేతిలో పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో దీన్ని మీరు కొంచెం గమనించి, సో సబ్సిడీ విధానంలో ఏమన్నా ఇట్లా ఇన్స్టర్స్ అలాంటి యువకులు ముందుకు వచ్చి ఇలాంటి వ్యవసాయం చేస్తున్నప్పుడు సబ్సిడీ విధానాన్ని కొంచెం చేంజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. డెవలప్మెంట్ మేనేజర్ అపెడా రీజనల్ ఆఫీస్ హైదరాబాద్. యాక్చువల్లీ ఈ అపెడా అనేటువంటిది మనకి సార్ చెప్తున్నారు, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే మనకు ఏ అగ్రికల్చర్ సంబంధిత లేదా హార్టికల్చర్ సంబంధిత మరియు అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ ఐటమ్స్ అంటే మనం తినేటువంటి ఫుడ్ ప్యాకెట్ ఐటమ్స్ అని ఏవైనా కూడా విలువ ఆధారిత ఉత్పత్తులు అనేటువంటి ప్రాసెస్ చేసినటువంటి ప్రతి ఐటమ్స్ కూడా ఎక్స్పోర్ట్స్ అనేటువంటి చేయాలంటే త్రూ అపెడా ద్వారా మనకు చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే మా దాంట్లో మనకు రిజిస్ట్రేషన్ కానీ సర్టిఫికేషన్స్ అవన్నీ తీసుకొని వాటి లైసెన్స్ మేము దాని రిలేటెడ్గా క్వాలిటీ ఎలా ఉండాలి, క్వాలిటీ పారామీటర్స్ ఏ స్టాండర్డ్స్ మనం ఫాలో కావాలి అవన్నీ కూడా మేము ప్రెజెంటేషన్ అనేటువంటిది చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇది మా అపెడా సంస్థ గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్. మాది 1985 అనేటువంటి స్టార్ట్ అయింది. వర్కింగ్ వచ్చేసి 1986 నుంచి మాకు వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనకు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది అనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కింద త్రూఅవుట్ ద కంట్రీ మొత్తం ఒక 16 రీజనల్ ఆఫీసెస్ అనేటువంటివి ఉన్నాయి. మెయిన్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ స్టేట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక రీజనల్ ఆఫీసెస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది అనమాట. దీంట్లో మా సెటిల్ ప్రోడక్ట్స్ అని ఉంటాయన్నమాట. దీంట్లో అంటే అగ్రికల్చర్ మరియు ప్రాసెస్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా మోర్ దాన్ 709 ప్రోడక్ట్స్ అనే 709 ప్రోడక్ట్స్ మన అపెడా సెటిల్ ప్రోడక్ట్స్ కిందకి తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మా బిజినెస్ వచ్చేసి మెయిన్లీ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇండియా యాజ్ ఏ కన్సిస్టెంట్ సప్లయర్ ఆఫ్ ది క్వాలిటీ అండ్ ప్రైస్ కాంపిటేటివ్నెస్. అంటే మనకి ఇండియా నుంచి మనం వెళ్ళేటువంటి ఉత్పత్తులన్నీ కూడా క్వాలిటీతో ఉండాలి, అట్ ద సేమ్ టైం అందరికీ రీజనబుల్ ప్రైజెస్లో అనేటువంటిది అందాలి అనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ మా యొక్క ముఖ్యమైనటువంటి విధులు మేము ఏమేమి ప్రమోషన్లో ఎలా మేము పార్టిసిపేషన్ అనేటువంటిది చేస్తామంటే ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ అనేటువంటిది ప్రైవేట్ ఫ్యాక్టర్ అనేటువంటి దీంట్లో ఉంటుంది. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ టు సెటిల్ ప్రోడక్ట్స్. మా సెటిల్ ప్రోడక్ట్స్ అనేటువంటిది 709 ప్రోడక్ట్స్కి ఒక 17 కేటగిరీస్ కింద మేము డివైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైనా కావచ్చు, ప్రాసెస్ ఇండస్ట్రీస్ కావచ్చు, పల్ప్ ఇండస్ట్రీస్ కావచ్చు, మిల్లెట్స్, రైస్ ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్ అయినా కూడా మనకు ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది చేయాలంటే కనుక మనకు వీ హ్యావ్ టు ఫాలో సమ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ స్టాండర్డ్స్కి ఆ ఇండస్ట్రీస్కి మేము గైడెన్స్ అనేటువంటిది ఇవ్వడము, దాని రిలేటెడ్గా ఫైనాన్షియల్గా కూడా అసిస్టెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మీట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా మా సెటిల్ ప్రోడక్ట్స్ నుంచి వస్తాయి. మనది కూడా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ స్టేట్స్ ఇన్ ద మీట్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాము. మనకి రాష్ట్రం నుంచి బనానా అనేటువంటిది మేజర్గా ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది అవుతుంది. దాన్ని ఏదైతే మనకు ఆ ప్రోడక్ట్స్ డిమాండ్ అనేటువంటిది ఉందో అవుట్ సైడ్ ఆఫ్ కంట్రీ, దానికి వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ అనమాట. అంటే ఆ ఉత్పత్తుల్ని మనము ప్రోత్సహించడము, వాటిని మళ్ళీ ఎక్స్పోర్ట్స్లోకి తీసుకొని రావడం అనేటువంటిది చేయడం అనమాట. అలాగే ట్రైనింగ్స్ ఇది ఎఫ్ఓ గ్రూప్స్ కానీ, ఇండస్ట్రీ రిలేటెడ్గా కానీ, స్టార్టప్స్ కానీ, న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ట్రైనింగ్స్ ఆన్ ద ఎక్స్పోర్ట్స్ అనమాట. ఎక్స్పోర్ట్ ఆస్పెక్ట్స్లో మనం ట్రైనింగ్స్ అనేటువంటిది కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం కొలాబరేషన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో మనం. నెక్స్ట్ వచ్చేసి
స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్స్. అంటే ఇక్కడ మనకు స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్ ఏమంటే కనుక ఒక ప్రోడక్ట్ అనేటువంటిది మన దేశం నుంచి వేరే కంట్రీకి అనేటువంటి ఎక్స్పోర్ట్ చేయాలంటే కనుక ప్రతి దాంట్లో కొన్ని స్టాండర్డ్స్ అనేటువంటిది ఫాలో కావాలి. అంటే ఫుడ్ సైజ్లో కావచ్చు, క్వాలిటీ స్టాండర్డ్స్ కావచ్చు, లేదా ప్యాకేజింగ్ స్టాండర్డ్స్ కావచ్చు, లేబుల్ స్టాండర్డ్స్ అవన్నీ కూడా మనము ఫాలో అనేటువంటిది అయితేనే ప్రాపర్గా మనం ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది చేయగలుగుతాం. నెక్స్ట్ ప్యాకేజింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాం. ఇప్పుడు మనకి ఒక్కొక్క ప్రోడక్ట్ టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ రైస్ ఒక టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ అవసరం, ప్రాసెస్ ఫుడ్ ఒక టైప్ ఆఫ్ ప్యాకేజింగ్ అనేది. ఎందుకంటే వీ హ్యావ్ టు improve the packaging system which enhance the quality of the products and also shelf life of the products. అంటే మనం గుడ్ క్వాలిటీ ప్యాకేజింగ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తే దాని ద్వారా మన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది, అలాగే అపియరెన్స్ పెరుగుతుంది, అలాగే సెల్ఫ్ లైఫ్ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ అయ్యి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం అనేటువంటిది. ఇంకోటి మార్కెటింగ్, ఎలా మార్కెటింగ్ అనేటువంటిది చేసుకోవాలి అవుట్ సైడ్ ద కంట్రీ. దాంట్లో కూడా మనకు అబెడా ఏం చేస్తుందంటే కనుక ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ అనేటువంటి జరుగుతుంది. మార్నింగ్ సార్ చేస్తారు. ఇక్కడ మనకు దుబాయ్లో మన బనానా అనేటువంటి చూస్తారు. సార్ కూడా దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద గల్ఫ్ ఫుడ్ అనమాట. ఆ ఈవెంట్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మనకి ఇండియా తరఫున వీ హ్యావ్ ఎస్టాబ్లిష్ అబౌట్ అబెడా పెవిలియన్ అన్నమాట. దాంట్లో మనకి సమ్ స్క్వేర్ ఒక హాల్ అనేటువంటిది మనము తీసుకొని దాంట్లో ఎక్స్పోర్టర్స్ మన ఇండియా తరఫు నుంచి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్స్ అనేటువంటి డిస్ప్లే చేయించి అక్కడ ఉండేటువంటి ఇంపోర్టర్స్ బయర్స్ మనకు మీటింగ్స్ అనేటువంటి ఆర్గనైజ్ చేయడం, తర్వాత B2B మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళకి లీడ్స్ వచ్చేలాగా మనం చేయడం అనేటువంటి జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ అనేటువంటి ఎక్స్పాండ్ అనేటువంటి చేస్తున్నారు అన్నమాట అవుట్ సైడ్ కంట్రీస్. ఇంకోటి లాస్ట్ వన్ వచ్చేసి మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేటువంటిది ఎక్స్పోర్ట్స్ చేయాలి అంటే కనుక మనకు NPOP అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అన్నమాట. దాంట్లో మనకు ఆర్గానిక్ పండించేటువంటి రైతులు కావచ్చు, లేదంటే కనుక ప్రాసెసర్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ప్రాసెస్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు దాంట్లో మనకు రిజిస్టర్ అనేటువంటి అయ్యాలన్నమాట. NPOP రిజిస్ట్రేషన్ ఉంటేనే అవి ఎక్స్పోర్ట్స్ అనేటువంటి చేయడానికి వీలు అనేటువంటి కలుగుతుంది. నెక్స్ట్ ఇవి మా సెల్లింగ్ ప్రోడక్ట్స్. అరౌండ్ మొత్తం 17 కేటగిరీస్ ఆఫ్ ద సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మనం తినేటువంటి అన్ని రకాల ఐటమ్స్ ఇంక్లూడింగ్ మీట్, అంటే మీట్, పౌల్ట్రీ, డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. దాంట్లో అలాగే ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ మనం తాగేటువంటి డ్రింక్స్ కానీ పికిల్స్ ఇవన్నీ కూడా ఈ 17 కేటగిరీస్ కిందకి తీసుకొని రావడం. దీంట్లో ఎగ్జాక్ట్ మనకి ఏమేమి కావాలంటే కనుక ఒక స్పైసెస్, టీ, కాఫీ ఇవి ఎక్స్క్లూడ్ చేస్తూ రిమైనింగ్ అన్ని కూడా అబెడా సెల్లింగ్ ప్రోడక్ట్స్ నుంచి మనకు కవర్ అనేటువంటి అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది చూసుకుంటే కదా ఒకసారి మన ఇండియా నుంచి లాస్ట్ ఇయర్ కానీ చూసుకుంటే మేజర్గా మనకు ఎక్స్పోర్ట్స్ అయ్యేటువంటి ఎక్కువగా సీరియల్స్ కేటగిరీ కింద అవుతాయి. దీంట్లో నాన్ బాస్మతి, బాస్మతి అండ్ మిల్లెట్స్ బేస్డ్ ప్రోడక్ట్స్ దీంట్లో మనకు కవర్ అనేటువంటిది అవుతాయి. మేజర్ పోర్షన్ మనకు 43% సీరియల్స్ కేటగిరీ. దాని తర్వాత మనకు ప్రాసెస్ ఫుడ్ ఐటమ్స్. అందుకే ప్రాసెస్ ఫుడ్ ఐటమ్స్కి మనకు చాలా స్కోప్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనకు ఒక రా ఫ్రూట్స్ని కానీ రా మెటీరియల్ కానీ మనం పంపించేదానికన్నా దానికి వాల్యుయేషన్ అనేటువంటిది జోడించి కానీ మనం పంపిస్తే కన్నా ఎక్కువ ప్రైస్ అనేటువంటిది కూడా మనకు లభిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రోడక్ట్ వైజ్ కానీ చూస్తుంటే కన్నా మన దేశం నుంచి ఏమేమి ప్రోడక్ట్స్ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. దాంట్లో మేజర్గా సీరియల్స్ కేటగిరీ కింద మనకు బాస్మతి, నాన్ బాస్మతి అనేటువంటిది అవుతాయి. తర్వాత మీట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, తర్వాత ప్రాసెస్ ఫుడ్ ఐటమ్స్ ఇవి ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది అవుతాయి. 23-24లో కానీ చూస్తుంటే కానీ అరౌండ్ మనం 2,12,000 crores ఆఫ్ ది వర్త్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్స్ అనేటువంటి చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ మనకు మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ అంటే
అంటే ఏ కంట్రీకి మనకి ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది అవుతూ ఉన్నాయి అని ఒకసారి కనిపిస్తుంటే కదా మనకి ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి మన ప్రోడక్ట్స్ అనేటువంటి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది అవుతుంది. దాంట్లో మనకు సౌదీ అరేబియా, అరబ్ కంట్రీస్కి, తర్వాత వియత్నాం, యుఎస్ఏ ఈ కంట్రీస్కి మనకు ఎక్కువగా విజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే కనుక మనకు ఈ కంట్రీస్ వాటి యొక్క స్టాండర్డ్స్ అనేటువంటివి, వాళ్ళ యొక్క రెస్ట్రిక్షన్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఎక్కువగా మనం మేజర్ ప్రోడక్ట్స్, ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ అనేటువంటి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు బనానా ఎక్స్పోర్ట్స్ అనేటువంటి చూస్తుంటే కూడా మన ప్రొడక్షన్ మీద మనము ఫస్ట్లో ఉన్నాం. కానీ ఎక్స్పోర్ట్స్ మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ కానీ చూస్తే కదా మనకు ఎక్కువగా మనకు సార్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఇరాన్, ఇరాక్, యూఏఈ, ఒమాన్ ఈ కంట్రీస్ మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అనేటువంటి అవుతుంది. వీటితో పాటుగా మనకు కొన్ని ప్రీమియం కంట్రీస్ ఉంటాయి. యూఎస్ఏ కానీ, జర్మనీ, నెదర్లాండ్స్, EU కంట్రీస్ అన్నమాట. వీటికి మనం క్యాప్చర్ కానీ చేయగలిగే మనకి గుడ్ మార్కెట్ అనేటువంటి, అలాగే దాంతో ప్రీమియం ప్రైజెస్ కూడా వస్తాయి. బట్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ సర్టిఫికేషన్స్ అనేటువంటి కంపల్సరీ మనకు అవసరం అవుతుంది అన్నమాట. దాంట్లో ఏమంటారు గ్యాస్ సర్టిఫికేషన్స్ అని, ఆర్గానిక్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ అనేవి కానీ ఉంటాయి. కానీ మనం ఆ మార్కెట్ని మనం క్యాప్చర్ అనేటువంటి చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు మేజర్ ఎక్స్పోర్ట్స్ అయ్యేటువంటి వెరైటీస్ ఎక్కువగా మనకు బ్రాండ్ అనేది మనకు బనానాలో ఎక్స్పోర్ట్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మనకి ఇప్పుడు ఎక్కువగా మనకు బనానా పౌడర్ అనేటువంటి ఎక్కువగా మనకు వాల్యూ యాడెడ్ మనకు ఎక్కువ చేస్తున్నారు. ప్లస్ దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ కూడా అవుతుంది. వాటిని డిఫరెంట్ ఇండస్ట్రీస్లో మనకు యూజ్ చేయడం వల్ల వీటికి కూడా మంచి స్కోప్ అనేటువంటి ఉంది. నెక్స్ట్ ఇవి మనకు స్టేట్ వైజ్ నుంచి మనకు ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మేజర్ ఇంపోర్టింగ్ కంట్రీస్ కానీ చూస్తే కదా మనకు ఎక్కువగా ఇరాన్, ఇరాక్, ఉజ్బెకిస్తాన్ ఈ కంట్రీస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ కానీ చూస్తే అరౌండ్ 6 lakh మెట్రిక్ టన్స్ వరకు మనకు ఇండియా నుంచి మన బనానా అనేటువంటి ఎక్స్పోర్ట్స్ అనేటువంటి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ వచ్చేసి మనకు మ్యాంగోస్ కానీ మనకి చూస్తుంటే కదా మ్యాంగోస్ కూడా మనకు లాస్ట్ సీజన్లో మనకు 32,000 మెట్రిక్ టన్స్ అనేటువంటి ఎక్స్పోర్ట్స్ అనేటువంటి మేజర్ డెస్టినేషన్స్. నెక్స్ట్ ఇవి కూడా మనకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్, దాంతోపాటు మనకు యుఎస్ఏ వాటికి కంట్రీస్ కూడా మన ప్రోడక్ట్స్ అనేటువంటి ఎక్స్పోర్ట్స్ అవుతాయి. బట్ ఏంటంటే మనకు ఈ మ్యాంగోస్ మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకు కొన్ని ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేటువంటి ఉంటాయి. అవి కంపల్సరీ ఫాలో అయితే మన ఆ కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్స్ అనేటువంటి చేయగలం. నెక్స్ట్ ఇవి మేజర్ ఎక్స్పోర్ట్స్ అయ్యేటువంటి మ్యాంగోస్ వెరైటీస్. నెక్స్ట్ థ్యాంక్ యూ. 1 minute. గుడ్ ఇక్కడ వచ్చేసి మేజర్గా ఇది ఇంపార్టెంట్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఇక్కడ ఎవరైతే మనకు ఫార్మర్స్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేటువంటి ఫాలో అనేటువంటి అవుతున్నారో వాళ్ళు కానీ ఈ సర్టిఫికేషన్ మనకు గ్లోబల్ గ్యాప్ అని ఇండియా కానీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఈ సర్టిఫికేషన్స్ కానీ తీసుకుంటే కన్నా మనకి బెటర్గా ఎక్స్పోర్టర్స్కి సప్లై అనేటువంటి చేయడానికి, అలాగే మనమే డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ 2 minutes. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ లేదు ఇక్కడ హాట్ వాటర్ ట్రీట్మెంట్. ఇవి 3 ట్రీట్మెంట్స్ వస్తాయి. ఇక్కడ మ్యాంగో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాంగో ఉండేటువంటి వాళ్ళు ఆర్చర్స్ ఉండేటువంటి వాళ్ళు ఆర్డినేట్లో కానీ మీరు రిజిస్ట్రేషన్స్ కానీ తీసుకుంటే కానీ మీకు ఒక ఫామ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేటువంటి ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ఉంటే కానీ మీరు ఎక్స్పోర్టర్స్కి డైరెక్ట్గా మీరు సప్లై అనేటువంటిది మీరు మీ ఫామ్ నుంచి మ్యాంగోస్ సప్లై అనేటువంటిది చేయొచ్చు. దాంట్లో మనకు 3 ట్రీట్మెంట్స్ ఉంటాయి. హాట్ వాటర్, విహెచ్డి, రైడేషన్ ట్రీట్మెంట్స్. ఈ ట్రీట్మెంట్స్ వల్ల మనకు వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్స్ అనేటువంటి చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇవి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్. నెక్స్ట్ వెళ్ళండి ముగ్గురికి 3-5-15 మంది ఆడుతున్నారు. నెక్స్ట్ ఫెసిలిటీస్ మనకు ఇది 4 ఉన్నాయి. నెక్స్ట్ బిఎస్సీ ఫెసిలిటీస్ త్రూఅవుట్ ఇండియా 9 ఉన్నాయి. మనకి ఏపీలో, తిరుపతి, న్యూజిలాండ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ 44 దాకా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ట్రేసబిలిటీ ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి ఏదైతే బనానా, ఆనియన్, మ్యాంగోస్ తీసుకున్నాము వీటికి ట్రేసబిలిటీ సిస్టమ్ అనేటువంటి అవైలబిలిటీ డెవలప్ చేసింది. దాంట్లో మనకు ఆర్డినేట్లో మన ఫామ్స్ అనేటువంటి రిజిస్ట్రేషన్ చేసుకొని
విజిట్ యువర్ ఫామ్ అన్నమాట. విజిట్ చేసి మీకు గైడెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ హార్టికల్చర్లో కూడా మనకి ఈ క్రాప్స్ అన్నింటినీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దాని ద్వారా మనకి ఎక్స్పోర్టర్స్కి డైరెక్ట్గా మనం సప్లై చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు క్వాలిటీ ఈ వీటితో పాటుగా స్కీమ్స్ ఉన్నాయి. 3 స్కీమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు ప్యాక్ హౌసెస్ ఇలాంటి కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ చేసుకోవడానికి దానికి 40% మ్యాక్సిమం 2 crores వరకు మనకు సబ్సిడీ కింద మనకు అవైల్ చేసుకోవచ్చు. అలాగే క్వాలిటీలో మనకి ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి గ్యాస్ సర్టిఫికేషన్కి వాటికి రీవర్సల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్లో బయోసెల్ ఎలిమెంట్స్ ఇన్నోవేషన్ ట్రేడ్స్ వాటిని మనం అవుట్ ఆఫ్ ది కంట్రీలో పార్టిసిపేషన్ చేయాలి. దీంట్లో కూడా ఈ సర్వే చేసి మనం పార్టిసిపేట్ అనేది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గట్టిగా సపోర్ట్ కొట్టండి. తప్పగా ఉంటుంది, గట్టిగా కొట్టాలి. నా నెంబర్ 9701030719. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు మనకు అపోహ ఏంటంటే ఎగుమతులు ఎవరో పెద్దలు చేసి మనం చేరగలం. ఖచ్చితంగా మినిమం 4 కూడా ఎడ్యుకేట్ మనకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. వాళ్ళు వచ్చేసి మన ఆఫీస్ మార్కెట్ యార్డు కర్నూలులో ఉంది. మనది ఏమంటే మన ఆనియన్ వచ్చి ఎక్కువ ప్రొసెస్ చేసి మన ఓన్ వెరైటీ ప్రొడక్షన్స్ చేసి ఇప్పుడు వరకు సప్లై చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే సార్. అలా ముఖ్యంగా 10 రకాల మన ఓన్ ప్రొసెస్ వెరైటీస్ ఉంది. అది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో సప్లై చేస్తున్నాం. ఏదైనా వెరైటీ 10 రకాల స్టార్ట్గా చేస్తున్నాం. మన అగ్రిఫోన్ డార్క్ రేట్, అగ్రిఫోన్ లైట్ రేట్, తర్వాత అగ్రిఫోన్ వైట్, అగ్రిఫోన్ రోజ్, అగ్రిఫోన్ రెడ్, ఎన్హెచ్ఆర్ఎఫ్ రెడ్, రెడ్ 2, రెడ్ 3, రెడ్ 4, తర్వాత ఎన్హెచ్ఆర్ఎఫ్ పర్సెంట్, ఎన్హెచ్ఆర్ఎఫ్ రెడ్, ఈ 10 రకాల చెప్తున్నా. నెక్స్ట్ ఈ రకం అగ్రిఫోన్ డార్క్ రెడ్. నెక్స్ట్ ఈ రకం ఏమంటే ఖరీదు చేస్తే చాలా సపోర్ట్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా బాగా వస్తుంది. ఇక్కడ మన కర్నూలు మన ఆంధ్రప్రదేశ్ సూటబుల్ అయితే ఖరీదు చేస్తుంది. పంట కాలం వచ్చేసి 95 రోజుల నుండి 115 రోజులు అవుతుంది. పంట దిగుబడి 120 క్వింటాల్ ఎకరాకు వస్తుంది. నెక్స్ట్ అగ్రిఫోన్ లైట్ రేట్, ఇది రేట్ ఖరీదు రబీకి సూటబుల్ అవుతుంది. ఈ రకం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చాలా సూటబుల్ అయ్యేది. మెయిన్ ఏంటంటే ఈ వెరైటీ చాలా నిల్వ ఉంటుంది, స్టోరేజ్కి బాగుంటుంది. ఇది మహారాష్ట్ర గడ్డ చెప్తున్నారు కదా, స్టోరేజ్ చేసి చాలా రోజులు స్టోరేజ్ చేసి సప్లై చేసేసరికి సూటబుల్ అవుతుంది. పంట కాలం వచ్చేసి 120 నుండి 120 రోజులు, పంట దిగుబడి 130 క్వింటాల్ పైన వస్తుంది. ఇది మన ఇప్పుడు నంద్యాలకు రెగ్యులర్గా సప్లై చేస్తున్నాం. 2 అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారానే సప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ఇది అగ్రిఫోన్ వైట్. ఈ రకం ఏమంటే నార్త్ సైడ్లో నార్త్ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కల్టివేట్ చేస్తున్నాడు. లేట్ ఖరీదు రబీకి సూటబుల్ అవుతుంది. అండ్ ఈ రకం మెయిన్లీ ఎక్స్పోర్ట్ రీఐటెన్స్ చేసి ఆనియన్ పౌడర్స్ చేసి తర్వాత ఎక్స్పోర్ట్ చేసేదానికి ఈ రకం బాగా సూటబుల్ అవుతుంది. పంట క్రమం వచ్చేసి 100 నుండి 120 క్వింటాల్ పర్ ఎకరాకి వస్తుంది. పర్ ఎకరా. నెక్స్ట్ ఇది అగ్రిఫోన్ రోజ్. ఏమంటే ఇక్కడ ఏపీఐ చెప్తున్నా. ఇది ఇక్కడ కడపలో మైసూర్ చాలా కండిషన్ చేసే రకం ఇది. నెక్స్ట్ ఈ ఏపీఐ పండుగ అంటే 95 నుండి 120 రోజులు వస్తుంది. పంట దిగుబడి 75 నుండి 100 క్వింటాల్ ఎకరాకి వస్తుంది. ఈ రకం మెయిన్ ఇక్కడ కడప జిల్లాలో చాలా ప్లేస్ కంటిన్యూ చేస్తున్నారు. మెయిన్ ఎక్స్పోర్ట్ మాత్రం పడుతుంది. ఇక్కడ లోకల్ మార్కెట్ ఏమంటే మనకి పనిచేసి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎన్హెచ్ఆర్ఎఫ్ రేట్. ఈ రకం మనకు రబీలో సూటబుల్ అవుతుంది. ఇక్కడ కాదు మన నార్త్ ఇండియాలో పనిచేస్తుంది. ఇదేమంటే సిమిలర్ టు లైట్ రేట్ ఎట్లంటే అది అట్లా ఉంటుంది. ఈ రకం
పంటకాలం 110 నుండి 120 రోజులు, పంట దిగుబడి 120 నుండి 140 క్వింటాల్ per acre వస్తుంది. నెక్స్ట్ NH3 రకం. ఈ రకం రేట్ కలిపి రబీకి సూటబుల్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా సూటబుల్. మన ఆంధ్రాలో మనం ఇప్పుడు రెగ్యులర్గా ఈ రకం సప్లై చేస్తున్నాం. ఇథనాల్ పంటకాలం 110 నుండి 120 రోజులు అవుతుంది. పంట దిగుబడి 130 నుండి 150 క్వింటాల్ వస్తుంది ఎకరాకి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల, కర్నూలు ఇప్పుడు ఆల్ ఓవర్ 2 డిస్ట్రిక్ట్లో మనకి ఫుల్గా సప్లై చేస్తున్నాం. బాగా ఇది వస్తుంది. 30 క్వింటాల్ పైన చేస్తున్నారు రైతులు. నెక్స్ట్ రెడ్ కూడా అదే సేమ్ సిమిలర్ టు ఎంట్రీ. ఏమంటే చిన్న డిఫరెంట్ ఏమంటే రౌండ్ షేప్ ఉంటుంది. థిన్ నెక్ మాత్రం థిన్గా ఉంటుంది. ఇది పంటకాలం సిమిలర్ టు రెడ్ ట్రీ. నెక్స్ట్ LWA3. ఈ రకం వచ్చేసి ఖరీఫ్ ఖరీఫ్ సూటబుల్ అవుతుంది. ఇది పంటకాలం ఏంటంటే 80 నుండి 90 రోజులు. ఈ రకం డైరెక్ట్ సీడింగ్ పోవచ్చు, ట్రాన్స్ప్లాంట్ పోవచ్చు. ఈ 2 టైం మాత్రం మనం సూటబుల్ అవుతుంది. ఖరీఫ్లో వానకాలానికి చాలా సూటబుల్ అయితే దానివల్ల ఎక్కువ పంట చేస్తున్నాడు. పంట దిగుబడి ఎంత వస్తుందంటే 120 నుండి 130 క్వింటాల్ ఎకరాకి వస్తుంది. డైరెక్ట్ సీడింగ్కి 80 నుంచి 70 రోజులు పంట బాగా వస్తుంది. నెక్స్ట్ ఇది యూనిఫామ్ రేట్. ఇది ఏమంటే అది మన మల్టిప్లైడ్ అని చెప్పి మన సాంబార్ ఇక్కడ తమిళనాడులో ఎక్కువ కల్టివేట్ చేస్తుంది ఈ రకం. నెక్స్ట్ నెక్స్ట్ ఇది నర్సరీ ఎట్లా ఫోటోస్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఆడిట్ స్టోరేజ్ స్ట్రక్చర్. నెక్స్ట్ మన విత్తనాలు కూడా లాస్ట్ ఇయర్ రేట్ ఏంటంటే కేజీ మన దగ్గర ఖరీఫ్ 2 టైమ్స్ మనకి విత్తనాలు సప్లై చేస్తున్నాం. మీరు కావాలంటే కూడా మన దగ్గర కాంటాక్ట్ చేస్తే మేము విత్తనాలు సప్లై చేస్తున్నాం. నెక్స్ట్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హైటెక్ నర్సరీ కె రవీంద్ర కుమార్ గారు, వీరు ఎమినెంట్ సైంటిస్ట్ ఫ్రమ్ కోవూరు రీసెర్చ్ స్టేషన్, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. అలాగే డాక్టర్ జ్యోతి గారు, వారు సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ గారు, వారు డిజిటల్ గ్రీన్ ఆర్గనైజేషన్ చూస్తున్నారు. వారు ఏఐ హార్టికల్చర్ సెక్టర్లో మంచి అనుభవం ఉన్నటువంటి వారు ఏఐ హార్టికల్చర్ అండ్ వర్టికల్ డైవర్సిఫికేషన్ గురించి వారు చెప్పడం జరుగుతుంది. అలాగే లో కాస్ట్ ఆటోమేషన్ గురించి చంద్రశేఖర్ మొబైటెక్, మీరు బయట చూస్తుంటారు, లైవ్ డెమో కూడా పెట్టున్నారు మొబైటెక్లో. ఇంతకుముందు మన మిత్రుడు డాక్టర్ సుబ్బారావు గారు చెప్పినప్పుడు మనకి ఈ హై కాస్ట్ అది 10-15 లక్షలు ఆటోమేషన్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఇది 40 నుంచి 80 వేల రూపాయలతో ఆటోమేషన్ చేసుకునేటువంటి లో కాస్ట్ వచ్చింది. దానికి ఈ ప్రెసిషన్ ఫార్మింగ్, ఆటోమేషన్, ఏఐ టెక్నాలజీ హార్టికల్చర్లో భాగంగా సో ప్రొటెక్టెడ్ కల్టివేషన్ షేడెడ్ హౌస్ సో బై నాగసాయి నుంచి సో మీరు దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కేటీఆర్ అనేది ముఖ్యంగా రైతుల గురించి ఏంటంటే నెట్ హౌస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ నెట్ హౌస్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు సెర్ప్తో ఎంక్వైరీ తీసుకొని రైతులకు పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో ఒక 525 స్క్వేర్ మీటర్లో రైతులకు అనేది ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే ఎకరాలు వేసుకోవడానికి ఏంటంటే రైతుకి ఏంటంటే ఖర్చు కూడా అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇలా చిన్న చిన్న మొత్తాలు వేసుకున్నప్పుడు ఏంటంటే రైతు దానికి ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవచ్చు, అదేవిధంగా నర్సరీ పండించుకోవచ్చు. మరియు దాంతో పాటు ఏంటంటే అధిక ఉష్ణోగ్రతలో కూడా మనం పంటలు పండించుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ నెట్ అనేది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ ఇది ఏంటంటే ఇన్సెక్ట్ నెట్. ఈ ఇన్సెక్ట్ నెట్ అంటే ఏంటంటే మనకు ఈ కీటకాల బెడద బయటి వాతావరణంతో చూసినప్పుడు ఏంటంటే లోపలికి ఈ కీటకాల బెడద 30 నుంచి 40%
కీటకాలు రాకుండా అరికట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ షేడ్ నెట్తో పాటు ఏంటంటే లోపల మనకు ఎక్స్ట్రా షేడ్ నెట్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా షేడ్ నెట్ ఏంటంటే 50% ఎక్స్ట్రా షేడ్ నెట్ అనేది మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 50% ఎక్స్ట్రా షేడ్ నెట్ ఏంటంటే అధిక టెంపరేచర్ ఉన్నప్పుడు ఏంటంటే బయటి వాతావరణం నుంచి లోపలి వాతావరణానికి ఉష్ణోగ్రత తగ్గడానికి మన ఈ ఎక్స్ట్రా షేడ్ నెట్ అనేది ఎండాకాల సమయంలో వేసవికాల సమయంలో మనం ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనకు బయట నుంచి లోపలికి ఏంటంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు టెంపరేచర్ అధికంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆకుకూరలు కానీ లేదంటే నర్సరీ కానీ పెట్టుకున్నప్పుడు ఏమైందంటే విత్తనం మొలకెత్తే శాతం అనేది చాలా తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. అంటే జర్మినేషన్ ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. ఇటువంటి షేడ్ నెట్స్ కానీ వాడినప్పుడు ఏమైందంటే మన ఈ జర్మినేషన్ ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ రావడం అనేది జరుగుతుంది. అనంతర సమయంలో మనం పంట పండించినప్పుడు ఏంటంటే మార్కెట్లో పంట లేనప్పుడు మనం పంటలు పండించినట్టయితే మనకు రైతు అనేది చాలా మంచి రేట్ ఇట్లా పొందడానికి ఆస్కారం అనేది చాలా అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే మనకు ఈ టెంపరేచర్స్ అధికంగా ఉన్నప్పుడు పంట వస్తుంది, మంచి రేట్ ఇట్లా తీసుకొని ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకు వర్షాకాలంలో కూడా ఏంటంటే ఎప్పుడైనా సరే వర్షాకాలంలో పంట అనేది డ్యామేజ్ అయిందంటే దాని యొక్క వర్షం తాకిడికి అనేది మనకు డ్యామేజ్ కావడం అనేది జరుగుతుంది. ఈ వర్షం తాకిడి అనేది నెట్ట ఉండడం వల్ల ఏంటంటే ఆ వర్షం తాకిడాన్ని ఆగిపోయి ఓన్లీ తుంపుల రూపంలో మాత్రమే మనకు లోపలికి అనేది రావడం జరుగుతుంది. అటువంటి తుంపుల రూపంలో పడ్డ వర్షం ఏంటంటే పంటకు మనకు డ్యామేజ్ చేయడం అనేది జరగదు. అటువంటి వర్షం ఏంటంటే మనకు పంటకు అనేది ఉపయోగకరమే, వర్షం ఫోర్స్ నుంచి వస్తుంది. అదేవిధంగా కాకుండా మనకు 100 కిలోమీటర్ గాలి వేగంతో వచ్చినా కూడా పంట అనేది ఈ షేడ్ నెట్ అనేది మనకు రక్షించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎస్ఎస్జి గ్రూపుల ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే మనకు ఈ చిన్న స్ట్రక్చర్స్ రైతులకు ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది చాలా ఎంతో ఆనందకర విషయం. ఎందుకంటే మేము దాదాపుగా 10 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒకటే మనకు రైతులకు ఈ సబ్సిడీ అనేది 50% సబ్సిడీ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది చాలా సంతోషించవలసిన విషయం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ కె రవీంద్ర కుమార్, సీనియర్ శాస్త్రవేత్త, ఉద్యోగ పరిశోధన స్థానం కొవ్వూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ కడప జిల్లాలో చామంతి పండించే రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే కూడా ఈ మన కడపలో ఈ నారు హైటెక్ నర్సరీలో ఉత్పత్తి చేయడానికి వీలుగా మనకి కొంత ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మొక్కలన్నీ కూడా మనకు హోసూరు నుంచి కానీ లేకపోతే బెంగళూరు నుంచి కానీ చాలా పెద్ద మొత్తంలో రైతులు తీసుకొస్తూ ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది. అయితే సాగు చేస్తున్నప్పటికీ కూడా వేరే ప్రాంతాల నుంచి మన దగ్గరికి మొక్కలు వస్తున్నప్పుడు దాంతోపాటుగా ఇతర రకాల చాలా వైట్ రెస్ట్ లాంటివి కానీ లేకపోతే రసం పీల్చే పురుగులు కానీ చాలా ఎక్కువ మొత్తంలో వచ్చి నష్టపరుస్తున్నాయి. అలా కాకుండా మన రైతులే ఎవరైతే ఈ పంట బిల్లులో ఆసక్తి ఉందో మరి కలెక్టర్ గారు మార్నింగ్ చెప్పారు 40 నుంచి 80 లక్షలు కూడా ఈ బాలు వస్తువులో రైతులు సాగు చేయడం జరుగుతూ ఉంది. హైటెక్ దానిలో మనం చామంతి పండించి చాలామంది రైతులు అంత మొత్తంలో కాకపోయినా 15 నుంచి 20 లక్షల రూపాయలు కంఫర్టబుల్గా మనకి ఆదాయం తీసుకోవడం జరుగుతుంది. బ్రీఫ్గా దాని గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ నేను ఈ రకాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఎన్బిఆర్ఐ రకం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పూర్ణిమ అనే రకం కానీ లేకపోతే ఐఐహెచ్ఆర్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రేఖ అనే రకం కానీ ఈ రకాలు ఎక్కువగా మనం సాగు చేసినప్పుడు ఈ పువ్వు బరువు అనేది 5 గ్రాముల వరకు ఉంటుంది. మామూలుగా మనం సాగు చేసే రకాల్లో పువ్వు బరువు అనేది 2 నుంచి 3 గ్రాములే ఉంటుంది. ఆ బరువు అనేది ఎప్పుడైతే పెరిగిందో మనకి 5 నుంచి 6 గ్రాముల బరువు వచ్చినప్పుడు మనకి మీకున్న ఏరియాలోనే ఎక్కువ దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ చామంతుల్లో అనేక రకాలు ఉన్నప్పటికీ కూడా ఈ సింగిల్ కానీ లేకపోతే ఈ డబుల్ రకాలు కానీ ఎక్కువగా మనం సాగు చేస్తూ ఉంటారు. దీన్ని మామూలుగా వేరే దగ్గర నుంచి మనకి నారు తీసుకురాకుండా నర్సరీకి తీసుకెళ్ళాలి. నర్సరీ ఇలాగా హైటెక్ పద్ధతిలో అంటే మనకి పాలీ హౌస్ వేసుకొని లోపల షేడ్ నెట్ కానీ
సిల్వర్ నెట్ కానీ మనం వేసుకుని టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ, డే లైట్ని కంట్రోల్ చేస్తూ, హ్యూమిడిటీని కూడా కంట్రోల్ చేస్తూ సాల్వ్ చేసినప్పుడు ఈ చామంతుల ద్వారా చాలా పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది. దీనిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సింగిల్ స్టెమ్, అంటే మనకి పెళ్ళిళ్ళకి వాడతాం. పెళ్ళిళ్ళు వాడినప్పుడు పెద్ద పువ్వు వచ్చి ఒకటే స్టెమ్ ఉంటుంది. అదే స్ప్రే టైప్ అంటాం. స్ప్రే టైప్ అంటే గుర్తుగా వచ్చి మనం మామూలుగా బయట పొలాల్లో సాగు చేసే రకం. నెక్స్ట్ 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 ఈ చామంతులు కానీ మనం చూసుకుంటే పగటి కాలం ఎక్కువగా ఉంటే శాఖీ పెరుగుదలే ఉంటుంది. రాత్రి సమయం ఎక్కువగా ఉంటే అంటే 14-15 గంటల కన్నా ఎక్కువగా చీకటి రోజులు ఉంటే మనకి పూతకు రావడం జరుగుతుంది. అందుకనే చామంతులన్నీ కూడా శీతాకాలంలో మనకి పూతకు రావడం జరుగుతుంటుంది. తక్కువ ఉష్ణోగ్రత, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే మనకి పూతకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ ఉపయోగించి మనం పాలీ హౌస్లో బ్లాక్ నెట్ ఉపయోగించి సంవత్సరం అంతా కూడా ఈ చామంతులను కొంతవరకు కూడా ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దీని ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ అంటారు. ఈ హైటెక్ పాలీ హౌస్లో ఈ ఆఫ్ సీజన్ ప్రొడక్షన్లో ఈ చామంతులు అంటే రాత్రికాలం బాగా పెంచి పగటికాలం తగ్గించడం ద్వారా పూతకు వచ్చి ఆఫ్ సీజన్లో కూడా, అంటే మనకి నవంబర్ డిసెంబర్ నెలలోనే కాకుండా ఇటు శ్రావణ మాసం అంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో కూడా పూతకు వచ్చేటట్టుగా చేయగలిగితే మనకి చాలా ఎక్కువ రేటు లభించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ రకంగా ఈ మెరిగోల్డ్ అనే రకం, రైజ్ అండ్ షైన్ రకాలు, ఇవన్నీ కూడా పూర్ణిమ అనే రకం, ఇవన్నీ కూడా పువ్వు బరువు అనేది మనకి చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సాంప్రదాయ రకాల కన్నా, అంటే బుల్లెట్ వైట్, బుల్లెట్ పసుపు ఆ రకాల కన్నా ఈ రకాలు సాగు చేస్తే మనకి క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మీరు చేతిలో మడత పెట్టినప్పుడు కూడా అది వదిలినా కూడా పువ్వు వడిలిపోదు. అంటే లాంగ్ డిస్టెన్స్ మార్కెట్కి అనుకూలంగా ఉండేటువంటి రకాలు. నెక్స్ట్ మామూలుగా మీరు చూస్తే ఇంట్లో మనం చామంతులు వేసుకునేటప్పుడు విడదీసి వేసుకుంటాం, కానీ కమర్షియల్గా ఆ పద్ధతి పనిచేయదు. కమర్షియల్గా మనం సాగు చేయాలంటే కొనమొగ్గ ఏదైతే ఉంటుందో ఆ కొనమొగ్గ మనకి 5 నుంచి 7 సెంటీమీటర్ల కొనమొగ్గను మనం తీసుకొని దాన్ని సెరడాక్స్ లేదా కెరడాక్స్ అనే పౌడర్ ఉంటుంది, రూటింగ్ హార్మోన్, దానిలో కానీ ముంచి మనం ప్రోట్రైల్లో పెట్టుకుంటే ఆ ప్రోట్రైల్లో కూడా మనకి కొబ్బరి పొట్టు అంటే కోకోపీటు, వర్మీ కంపోస్ట్ 50% కొబ్బరి పొట్టు, 50% వర్మీ కంపోస్ట్ వేసుకునే దానిలో ఈ టెర్మినల్ కటింగ్స్ పెట్టుకొని దానిలోనే మన ప్రాంతంలోనే మనం సాగు చేసుకుంటే దానిలో అజోస్పెరిన్ కానీ, వ్యామ్ కానీ, అజిడోబ్యాక్టర్ కానీ, ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకుంటే మీరు ప్రధాన పొలంలో ఏదైతే ఈ ఒడుగు తెగులు వస్తుందో, అదేవిధంగా రస్ట్ తెగులు వస్తాయో ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ మన ప్రాంతంలో రైతులకే ఈజీగా మనకి 1,00,000 మొక్కలు మీ ఎవరైతే యూత్ ఉంటారో, ఇంట్రెస్టెడ్ రైతులు ఉంటారో వాళ్ళు సప్లై చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. గ్రామం ఇవన్నీ వేస్తాం కాబట్టి ఈ తెగులు అనేది కూడా మన ప్రధాన పొలంలో కూడా కంట్రోల్లోకి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ విధంగా చూస్తే టిష్యూ కల్చర్స్లో కూడా మనకి ఈ చామంతిని మనం సక్సెస్ఫుల్గా కల్టివేట్ చేయొచ్చు. దీని నుంచి కూడా లక్షలాది మొక్కలు క్వాలిటీ ప్రొడక్షన్ మనకి రైతులు చేయడానికి అవకాశం ఉంటుంది. హైటెక్ నర్సరీ అంటే భూమి మీద కాకుండా, అంటే ఎటువంటి తెగులు సోకకుండా మనం వాడే మీడియా కానీ లేదా వాడే ప్రోగ్రెస్ కానీ, అదేవిధంగా బయట నుంచి రసం పీల్చే పురుగులు మామూలుగా ఏమవుతుంది, మామూలుగా బయట నర్సరీలో పెంచితే ఈ రసం పీల్చే పురుగులు నర్సరీ దశలోనే మనకు ఆశిస్తాయి. అదేవిధంగా వైట్ పెస్ట్ అనేది నర్సరీ దశలోనే ఆశిస్తుంది. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి 40 మెష్ అనే నెట్ను మనకు హైటెక్ నర్సరీలో పెడతారు. ఈ 40 మెష్ ద్వారా ట్రిప్స్ కానీ, ఎఫిడ్స్ కానీ, వైట్ ప్లేస్ కానీ లోపలికి రాలేదు. ఈ విధంగా కంట్రోల్ చేసి యాంటీ నెట్స్ పెట్టుకొని, సిల్వర్ నెట్స్ పెట్టుకొని కొంత హైట్లో ఈ నర్సరీ చేయడం ద్వారా 100% కూడా మన క్వాలిటీ సీలింగ్ ప్రొడక్షన్ అనేది ఈ హైటెక్ నర్సరీలో చేయడానికి అవకాశం ఉంటుంది. ఇయర్లో ఈ విధంగా చేసిన దాంట్లో పాలీ హౌస్లో సుమారు మీకు 40,000 నుంచి 50,000 మొక్కలు ఒక ఎకరానికి ఈ రూటెడ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాటుకోవడానికి ఇలాగే మీద డ్రిప్లికేషన్తో పాటు మీరు నాటుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ దీనిలో కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. అంటే ఎక్కువ పువ్వులు రావాలి అనుకుంటే మనకి కొనమొక్క ఉంచుకోవాలి. అంటే మొక్క నాటిన 4వ వారంలోని 7వ వారంలోని కొనమొక్క ఉంచుకుంటే ఏమవుతుందంటే పక్క నుంచి సాయితీ కొమ్మలు చాలా ఎక్కువగా వస్తాయి, ఎక్కువగా పూల దిగుబడి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్
అదేవిధంగా పెద్ద పువ్వులు రావాలి స్టాండర్డ్ వెరైటీస్ అంటే ఒకే మొక్క నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న మొక్కలన్నీ కూడా తొలగించుకుంటే పెద్ద సైజు మొక్క వచ్చి మీకు ఒక స్టెమ్ వచ్చేసి 30 నుంచి 40 రూపాయలు కూడా రేటు మార్కెట్లో ఉంది. అది బొకేకి ఫ్లవర్ డెకరేషన్కి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా అంటే మొక్కలు మనం పెంచేటప్పుడు పడిపోకుండా సపోర్ట్ చేయడము, బెడ్స్ చేసుకోవడము, ఫెర్టిగేషన్ అంటే ఇందాక సార్ కూడా చెప్పారు మొదటి వారం నుంచి పూత పోస్తున్న వరకు కూడా ప్రతి వారము మనం ఇంట్లో ఎరువులు కానీ మనం అందజేస్తుంటే దానికి దిగుబడి పెంచడానికి అవకాశం ఉంది. ఈ విధంగా చేసినప్పుడు మీరు చూస్తే బ్రహ్మాండంగా మనకి ఫ్లవరింగ్ వస్తుంది. ఈ ఫ్లవరింగ్ కూడా ఆఫ్ సీజన్లో పాలీ హౌస్లో మన కల్టివేషన్ మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే బయట మనం సాగు చేసినప్పుడు ఏదైతే అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు పువ్వులు వస్తాయో అది కామన్గా వస్తాయి. కానీ పాలీ హౌస్ ఉపయోగించి సాగు చేయడం వల్ల ఏంటంటే ముందు మనకి ఏదైతే శ్రావణ మాసం ఆగస్టులో స్టార్ట్ అవుతుందో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మనం క్యాచ్ చేయడానికి, అదేవిధంగా ఫిబ్రవరి మార్చి నెలలో మనం కానీ ఫ్లవర్స్ కానీ తీసుకురాగలిగితే పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉన్న సీజన్లో మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉన్న సీజన్లో అప్పుడు కేజీ 200 నుంచి 500 రూపాయలు ఉంటాయి. అందుకని రైతు కొంచెం పండించినా కూడా క్వాలిటీ పంటలు పండించగలిగితే ఆ రేటుని మనం క్యాచ్ చేయగలిగితే మనకి లాభాలు అనేవి మంచిగా వస్తాయి. మనం మామూలుగా బయట పూలు దొరికే టైంలో పండిస్తే కేజీ మనకి 50 రూపాయలు మాత్రమే ఉంది. కాబట్టి ఆఫ్ సీజన్లో పండించడం అనేది మనకి మెయిన్ ఆస్పెక్ట్. ఈ ఫోటో ఎక్వేషన్ ద్వారా అంటే నేల కల్పించడం ద్వారా మనం చామంతి పువ్వును పండించుకోవడానికి అవకాశం ఉంది. జస్ట్ అంతా కూడా చదివేస్తున్నాను. ఒక్కసారి మీరు సపోజ్ ఆగస్టు 15కి పువ్వులు కావాలనుకున్నారు. ఆగస్టు 15కి పువ్వులు కావాలనుకుంటే మనం ఏప్రిల్ 15 కల్లా పొలంలో నాటుకొని 2 నెలల పాటు మనకి పాటకాలం 15 గంటల కన్నా ఎక్కువ ఉండేటట్టు చూస్తే శాఖీ పెరుగుదల బాగా ఉంటుంది. ఆ తర్వాత 2 నెలలు మనకి బ్లాక్ ట్రీట్మెంట్ కానీ ఇస్తే ఆగస్టు 15 కల్లా పూల కోత వచ్చేటట్టుగా మనం డిజైన్ చేస్తాం. అంటే ఆ రకంగా మనం డిజైన్ చేసే టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి మనకి ఆఫ్ సీజన్లో ఈ రకంగా పూల ఉత్పత్తిని చేపట్టవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా అంటే లైటింగ్ ఏర్పాటు చేస్తే మనకి మామూలుగా సాధారణంగా వింటర్లో ఏమవుతుంది, వింటర్లో తొందరగా చేయబడిపోతుంది, లేటుగా కూడా మనకి సూర్యుడు రాడు. అంటే రాత్రికాలం ఎక్కువగా ఉంది. ఆ టైంలో వదిలేస్తే చామంతి పువ్వు లక్ష్యం ఏంటంటే ఒక కొమ్మ పాతా ఉంటే వయసుతో సంబంధం లేదు, దానికి కాలం అనుకూలిస్తే ఆ చిన్న మొక్క కూడా పువ్వు పూసి అక్కడితో ఆగిపోతుంది. అట్లా వింటర్లో మనం అలా అవ్వకుండా ఉండడానికి లైటింగ్ ఏర్పాటు చేసుకుంటే ఈ కొమ్మలు బాగా పెరుగుతాయి. ఆ తర్వాత ఆపేసిన తర్వాత పూత అనేది మనకి బాగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అంటే వాతావరణాన్ని ఉపయోగించుకొని మనం పంట ఉత్పత్తిని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా పెద్ద పాలీ హౌస్లో మీరు చూస్తే ఒక 2 గంటల పాటు ఎడిషనల్గా మనం కరెంట్ సోలార్ ద్వారా కానీ లేకపోతే వేరే లైటింగ్ ఇవ్వగలిగితే ఈ పంటని ఆఫ్ సీజన్లో మన ప్రొడక్షన్కి వీలవుతుంది. ఈ విధంగా చాలా రకాల పాలీ హౌస్లో బ్రహ్మాండంగా మార్కెట్ని క్యాచ్ చేస్తూ మనకి వస్తుంది. మనకి ఆగస్టులో వచ్చేవన్నీ కూడా బెంగళూరు నుంచి వస్తున్న పువ్వులే, మన దగ్గర ఎవరు పండించట్లేదు రైతులు. ఈ విధంగా పాలీ హౌస్లో మనం కల్టివేట్ చేసుకోవడం ద్వారా ఈ హైటెక్ నర్సరీ అంటే కరెక్ట్గా చాలా ఆఫ్ సీజన్లో మనం తీసుకురావడం ద్వారా క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకురావడం ద్వారా ఒక్క చామంతే కాదు క్రాప్ రొటేషన్లో భాగంగా అదే హైటెక్ నర్సరీలో మనం టమాటా కానీ క్యాప్సికమ్ కానీ వేరే పంటలు కూడా వేసి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఈ హైటెక్ నర్సరీ లేదా హైటెక్ కల్టివేషన్ మీద కూడా రైతులు ఎవరైనా దృష్టి పెట్టుకుంటే వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే సమయభావం ఉంది కాబట్టి నేను ఇక్కడే ఉంటా, మనం మాట్లాడచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అవకాశం నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ.